ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యూనివర్సల్ టాకీస్. 144 సంవత్సరాలకి ఒకసారి జరిగే మహాకుంభమేళా మన భారతదేశంలో ప్రయాగ్రాజ్ అనే పుణ్యక్షేత్రంలో జరుగుతుంది. అక్కడికి ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేయడానికి వస్తున్నారు. అయోధ్య బాలరాముడిని రిప్లికాని నిర్మించడం జరిగింది. ఈ నిర్మించడంలో కీలక పాత్ర పోషించిన వారు మన తెలుగు ప్రజలందరూ గర్వించేదగ చేసిన వారు మనతో ఉన్నారు. తనే రమణ వంక గారు. సో మరికొన్ని విశేషాలు ఈ రామ్ మందిర్ రిప్లికా గురించి సార్ మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. జై శ్రీరామ్. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్, అయోధ్యలో ఆల్రెడీ రామ్ మందిర్ ఉన్నాక మళ్ళీ ప్రయాగ్రాజ్లో రామ్ మందిర్ రిప్లికాని కన్స్ట్రక్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి సార్? ప్రజలందరికీ యూనివర్సల్ టాకీస్ ద్వారా నాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అయోధ్య రామ మందిర రిప్లికాని మహాకుంభమేళా అంటే ప్రయాగ్రాజ్లో నిర్మించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి విశిష్టత పర్వదినాలు ఏదైతే 45 రోజులు ఉన్నాయో అది 144 సంవత్సరాలకు వచ్చేటటువంటి మహాకుంభమేళా. కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి వస్తుంటుంది. సో ఇప్పుడు వచ్చింది మాత్రం 144 సంవత్సరాలకి. ఎప్పుడో బ్రిటిషర్స్ మన భారత్ను పరిపాలించే టైంలో వచ్చిందంట. తర్వాత జనరేషన్ మారి ఇప్పుడు మన జనరేషన్లో చాలా అదృష్టవంతులు మనం. సో ఈ ప్రయాగ్రాజ్కి ఏంటంటే పురాణాల్లో కూడా చెప్పేది ఉంది కాబట్టి దానికి చరిత్ర. మన భారతదేశంలో 4 ప్రదేశాల్లో అత్యంత పవిత్రమైనటువంటి నదులు, అందులో ఈ పుష్కరాలు చేయడము ఇప్పుడు జరిగేటటువంటి మహాకుంభమేళా, రైట్. రెండోది ఏంటంటే, మన దక్షిణ భారతదేశం నుంచి ఇక్కడ చాలామంది ఇండియా లెవెల్లో కూడా అక్కడ ఈ 25 సెక్టార్లు దాకా ఉన్నట్టున్నాయి. అక్కడ సెక్టార్ 1లో ఈ ఆద్యశ్రీ ఇన్ఫోటైన్మెంట్ ఏది గ్రూప్ ఆఫ్ శ్రేయస్ గ్రూప్ సంబంధించింది శ్రీనివాస్ గారు అందులో కూడా పార్టిసిపేట్ చేయడం. గవర్నమెంట్, యూపీ గవర్నమెంట్ వీళ్ళకి కూడా సైట్ అలాట్ చేసింది. సో అమ్యూజ్మెంట్ జోన్ కింద సైట్ అలాట్ చేయడము, అందులో ఏమేమి చేయాలన్న దాని మీద ఒక ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఉన్నందువల్ల అతనితో కూడా నేను కొన్ని వర్కులు చేసి ఉండడం వల్ల సో ఆయన నాకు ఒక బాధ్యతను అప్పచెప్పాడు. వెళ్ళిన తర్వాత సో దాని లేఅవుట్ కానీ దాని ప్లానింగ్ కానీ మొత్తం కూడా నా పర్యవేక్షణలో జరిగింది. సో రామ్ మందిర్ అనేది ఫస్ట్ అయితే నాకు ఐడియా లేదు. తర్వాత రామ్ మందిర్ అనేది డిస్కషన్స్ వాళ్ళు జరుగుతామని. సో ఈ మహాకుంభమేళలో ఈ రామ్ మందిరం పెట్టడం వల్ల సో భక్తులకి కోటాను కోట మంది అక్కడ నదీ స్నానాలకు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా దర్శన భాగ్యాన్ని మనం కల్పించవచ్చు. ఈవెన్ దో అయోధ్య రామ మందిరం ఉన్నా కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైతే అక్కడ దర్శనం చేసుకోలేని వాళ్ళకి కూడా మనం కల్పించిన వాళ్ళ అవుతాననేది వాళ్ళకు ఒక మెయిన్ మోటివ్ ఉంది. సో అందులో నన్ను కూడా ఒక భాగస్వామిడిగా అంటే ఆ ప్లానింగ్లో కానీ ఎగ్జిక్యూషన్ కానీ సూపర్వైజింగ్ కానీ ఎలా చేస్తే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనం చేయొచ్చు అన్న దాంట్లో నేను ఒక భాగస్వామిడిగా అవ్వడం వల్ల నేను కూడా రాముని యొక్క ఏదైతే బ్లెస్సింగ్స్ నా మీద కానీ నా ఫ్యామిలీ మీద కూడా ఉన్నాయని నేను ఒక అపార నమ్మకంతో దాన్ని పని పూర్తి చేయగలిగాం మేము. సార్, ఇప్పుడు మీరు మాట్లాడే క్రమంలో మీరు ఒక మాట అన్నారు సార్, విత్ ఇన్ షార్ట్ స్పాన్లో నిర్మించడం జరిగింది అనే పాయింట్లో. ఇప్పుడు మన అయోధ్యలో చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఇనాగ్రేషన్ అయిపోయాక కూడా స్టిల్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్. ఇప్పుడు ఆ కేసులో తీసుకుంటే మీరు ఇక్కడ ప్రయాగ్రాజ్లో ఎన్ని రోజులలో కన్స్ట్రక్షన్ చేశారు సార్? కంప్లీట్ టెంపుల్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది మీకు? అండ్ ఎంతమంది వర్కర్స్ అందులో వర్క్ చేశారు? కరెక్ట్ అండి. ఇప్పుడు ఏంటంటే అది ఇప్పుడు రామ మందిరం స్టిల్ ఇంకొక 1.5 year కూడా పట్టచ్చు అనేది అయోధ్యలో మనకు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషను. అయితే ఇక్కడ ఏంటంటే మేము చేసిందంతా కూడా టెంపరీ బేస్, బట్ రిప్లికా అంటే అయోధ్య రామ మందిర్ యొక్క రిప్లికా ఒరిజినాలిటీ ఏదైతే ఉందో దాన్ని నమూనా విధంగా మనం చేసాము. అక్కడ లార్జర్ స్కేల్లో అక్కడ ఉన్నటువంటి టెంపుల్ను కూడా మేము 50% ఆఫ్ ద స్కేల్కి తీసుకొచ్చాం. దట్టు ఏంటంటే మెటీరియల్ వైజ్గా ఇప్పుడు అక్కడ శాండ్ స్టోన్ వాడారు వాళ్ళు. సో శాండ్ స్టోన్ ఏంటంటే లోడ్ బేరింగ్ సిస్టమ్, వాల్ బేరింగ్ సిస్టమ్ మీద అది టైం తీసుకొని చేయాల్సినటువంటి నిర్మాణం, అది ఆర్కిటెక్చరల్ నిర్మాణం అది. సో అక్కడ ఏంటంటే స్కల్ప్చర్స్ కానీ కార్వింగ్స్ కానీ ఏదైతే ఐకానిక్స్ సిగ్నిఫికెన్స్ ఏదైతే ఉంటాయి కల్చర్ అనేది ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్లు అంతా కూడా ఇమిడి ఉంటాయి. సో దట్ విల్ టేక్ ద మోర్ టైం. సో ఇక్కడ ఏమైందంటే మేము తీసుకున్న ఈ షార్ట్ పీరియడ్లో చేయగలగడానికి బేస్మెంట్ కానీ స్ట్రక్చరల్ డిజైన్ ఫార్మేషన్ ఆఫ్ ది స్ట్రక్చర్ టెంపుల్కి సంబంధించింది ప్యూర్లీ మేము బ్యాంబూస్తో తీసుకున్నాం.
బ్యాంబూని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ద లెవెల్ ఆఫ్ అక్కడ అయోధ్య రామ మందిరం ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 161 ఫీట్ హైట్ ఉందనేసి. టెంపుల్ హైట్ దాన్ని మేము 50% అంటే 81 ఫీట్ దాకా మేము దాని స్కేలింగ్ తీసుకురావడం. రెండోది అక్కడ 360 ఫీట్ లెంగ్త్ టెంపుల్ ఉంటుంది అనేది, సో 235 ఫీట్ విడ్త్ ఉందనేది. సో దాన్ని మేము 50% స్కేల్ తీసుకొచ్చి 140/120లో మేము దాన్ని చేసాము. 118 ఫీటు మాకు వచ్చింది, ఇది ఒక 138 ఫీటు అట్లా వచ్చింది అనమాట. సో మేము ప్యూర్లీ ఏంటంటే 50% మందిర్ని ఏదైతే ఒరిజినాలిటీ ఉందో దాన్ని స్కేలింగ్ మోడల్లో తీసుకొచ్చి సెట్ నిర్మాణం జరిగింది. రెండోది న్యాచురల్ మెటీరియల్స్ ఎక్కువగా యూటిలైజ్ చేసాం దాంట్లో. అంటే మా క్లాత్ వర్క్ కానీ స్పాంజ్ ఏదైతే ఫోమ్ మెటీరియల్ ఉందో దాని కార్వింగ్ డిజైన్ ఎంబ్రాయిడరీగా ఏదైతే కల్చరల్ సంబంధించిందో టెంపుల్కి అవన్నీ కూడా దాంట్లో ఇంప్లిమెంట్ చేసి తీసాము. ఫైబర్ కూడా బేస్మెంట్ అంతా కూడా ఫైబర్ తీసుకున్నాం, ఫ్లై వాడాము. ఇట్లా ఐరన్ అనేది ఎక్కడ కూడా మేము వాడలేదు దీంట్లో. సార్, ఇప్పుడు అయోధ్య రామ మందిర్ ఇనాగ్రేషన్లో మనం ప్రాణప్రతిష్ఠ అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు సార్ ఆ పర్టికులర్ థింగ్ని వచ్చేసి ప్రాణప్రతిష్ఠ అయ్యే మూమెంట్లో. సో అలానే మనకి ఇప్పుడు ప్రయాగ్రాజ్లో అయినా ఏదైతే టెంపుల్ నిర్మించారో దానికి కూడా ప్రాణప్రతిష్ఠ లాంటిది ఏమైనా చేశారా సార్? లైక్ ఎలా జరిగినాయి పూజలు, ఎలా జరుగుతున్నాయి అక్కడ, దేవుడికి ఎలా అందుకుంటున్నాయి పూజలు? రైట్ అండి. అంటే ప్రాణప్రతిష్ఠ విగ్రహాలకి ఎప్పుడు కూడా దేవతా విగ్రహాల మూర్తులందరినీ కూడా మనం ప్రాణప్రతిష్ఠతో చేస్తాం. శాస్త్రోక్తంగా వేద పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే అది పర్మనెంట్ అయినటువంటి టెంపుల్ కాదు అది. సో ఈ పర్మనెంట్ టెంపుల్ కాదు కాబట్టి మేము టెంపరీ బేస్ మీద ఈ ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి ఈ మహాకుంభమేళ కోసమే ప్రత్యేకంగా ప్రజలకు ఎవరైతే సనాతన ధర్మం మీద భారత్ హిందూ తత్వం మీద ఎవరైతే విశ్వసిస్తున్నారో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ప్రజలు అనేక మంది పెరుగుతూ ఉన్నారు. సో వాళ్ళని ఉద్దేశించే వాళ్ళకి దర్శన భాగ్యాన్ని మనం కల్పించాలి అన్న దాంట్లోనే మేము తక్కువ పీరియడ్లో చేసినప్పుడు విగ్రహాన్ని ఎప్పుడు కూడా అంటే ఇది ప్రాణప్రతిష్ఠ కాకుండా జలప్రతిష్ఠ చేశారు. మా గుడి పంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జలప్రతిష్ఠ చేయడం వల్ల దీని తర్వాత కూడా తరలించవచ్చు ఇక్కడి నుంచి అనేసి. సో మూర్తి కూడా ఆయన రామమూర్తి కూడా 4 అడుగుల 3 అంగుళాలు ఉంటాడు ఆయన. సో అక్కడ కూడా 4.5 అడుగులు సబ్జెక్ట్ కరెక్షన్ ఆయన అయోధ్యలో ఉన్నటువంటి రాముడు కూడా. సో అలా తీసుకున్నది అది. ఇప్పుడు ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది సార్ అక్కడ భక్తులకి అందుబాటులో మీ మాటల్లో? అండ్ దర్శించడానికి ఒక పర్టికులర్ ఒక రీజన్ అనేది ఉంటుంది కదా సార్ మనం. సో మా వ్యూవర్స్కి మీ మాటల్లో కొంచెం ఏమైనా చెప్పగలుగుతారు? అయితే మార్నింగ్ మా వాళ్ళు అంటే మా మందిరం ఎవరైతే దాన్ని చూస్తున్నారో వాళ్ళ మేనేజ్మెంట్ మార్నింగ్ 7 నుంచి దర్శనానికి ఓపెన్ చేసి నైట్ 11 దాకా, మార్నింగ్ 7 నుంచి నైట్ 11 దాకా 11-11:30 దాకా. అయితే అక్కడ ఎలా ఉందంటే ఒక విచిత్రమైన ఇది చెప్పాలంటే ప్రజలు అర్ధరాత్రి దాకా కూడా తిరుగుతూనే ఉంటారు. ఓకే. అక్కడ అమ్యూజ్మెంట్ జోన్లో ఎంటర్టైన్మెంట్ ఈ గేమింగ్స్ పిల్లలకి ఇవన్నీ పెట్టారు కదా, ఫుడ్ అర్ధరాత్రి దాకా కూడా ఫుడ్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఆ గేమింగ్స్ మీద ఆడుతూనే ఉంటారు. దర్శనాలు దర్శనం జరుగుతూనే ఉంటుంది. సో అంటే ప్రజలకి ఎక్కడ కూడా మేము అయిపోయింది మేము వెళ్ళిపోవాలి మా గమ్యస్థానాలకి వెళ్ళిపోవాలి అనే దాంట్లో లేరు. ఓకే. మొత్తం చూసుకొని తృప్తి చెందిన తర్వాత వెళ్ళేటట్టుగా ఉంది అక్కడ పరిస్థితి. సో 11 దాకా ఉంటుంది మందిరం. సో 2 సార్లు పూజ అందుకుంటున్నారు అక్కడ. సరే. అది ఏదైతే మీరు రామ మందిరంకి అయోధ్య రామ మందిరంకి వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళందరూ కూడా ఈ ప్రయాగ్రాజ్లో ఉన్నటువంటి సెక్టార్ 1 పార్కింగ్ గ్రౌండ్ 17లో అది చుంగ్లీ అంటారు ఆ ప్లేస్ని. అక్కడ రామ మందిర్ రిప్లికా అనేదాన్ని ఆద్యశ్రీ ఇన్ఫోటైన్మెంట్ ద్వారా అక్కడ నిర్మాణం చేస్తుంది. ఇది భక్తులకి అందరికి కూడా మోస్ట్లీ అంటే ఫిబ్రవరి 25కి మహాకుంభమేళ పూర్తయిన తర్వాత కూడా కొంతకాలం ప్రభుత్వపరంగా కూడా వాళ్ళు ఉంచాలి భక్తులకి అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నారు. సో 25 వరకు అయితే కంపల్సరిగా దర్శనం రామునిది ఉంటుంది అక్కడ. సో వెళ్ళే ప్రతి భక్తుడు కూడా వీలైనంత వరకు ఆ అయోధ్య రాముని దర్శించుకున్నాము అన్న ఫీలింగ్ అయితే తప్పకుండా కలుగుతుంది మీరు ఆ మందిరికి వెళ్ళి వచ్చిన తర్వాత. సార్, ఇప్పుడు మనకి
మందిరం నిర్మించారు సార్. అక్కడ మంచి ప్రదేశంలో నిర్మించారు. ప్రయాగ్రాజ్ అనేది ఇప్పుడు ఆన్ గోయింగ్ పెద్ద మహాకుంభమేళాలో జరుగుతుంది సార్ అక్కడ. సో అక్కడికి చాలామంది భక్తులు వస్తున్నారు సార్. వాళ్ళకి మన రాముడి దర్శనం ఎంతవరకు అందుబాటులో ఉంటుంది? అక్కడున్న సెక్యూరిటీని ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? ప్రజలకి ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయా? ఎలా దాన్ని గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా సపోర్ట్ వచ్చిందా? ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు సార్? ఇదంతా కూడా ఆద్యశ్రీ ఇన్ఫోటైన్మెంట్ వాళ్ళు గవర్నమెంట్తో అసోసియేట్ అవ్వడం కానీ, గవర్నమెంట్ టీమ్ ఆఫ్ అంటే డిపార్ట్మెంట్ వైజ్గా ఈ ఎలక్ట్రికల్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెండోది శానిటరీ కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ, రెండోది ఫైర్కి సంబంధించిన వాళ్ళు కానీ, హెల్త్కి సంబంధించిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా మేము మందిర నిర్మాణం చేసేటప్పుడు కూడా వాళ్ళు రావడం, విజిట్ చేయడము, వాళ్ళకి మేము ఏదైతే దాని ప్రొవిజన్స్ ఇచ్చామో మందిర నిర్మాణంలో అవన్నీ కూడా వాళ్ళకి తెలియపరచడం, లేఅవుట్ ద్వారా కూడా మేము ఆ ప్రొవిజన్స్ ఇచ్చాము. వాళ్ళు కూడా చాలా అంటే ఈ శుభ సందర్భంగా ఈ పర్వదినాల్లో అసలు రాముడి మందిరాన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ వేస్తున్నారంటే వాళ్ళు కూడా ఒక సర్ప్రైజింగ్గా ఎలా వస్తుంది, ఎలా చేస్తున్నారు వీళ్ళు అనేది ఒక ఆలోచనలో ఉన్నారు. ఎప్పుడైతే నిర్మాణం అయిన తర్వాత వాళ్ళు రియలీగా చాలా హ్యాపీగా, ప్రభుత్వ వర్గాలు కూడా హ్యాపీ అయినాయి. రెండోది మినిస్టర్స్ రావడం, సెంట్రల్ మినిస్టర్ రావడం కానీ, గజేంద్ర సింగ్ షెకావత్తో ఓపెన్ చేయించడం కానీ ఇవన్నీ జరిగాయి. అయితే మేము యాజ్ పర్ ఏంటంటే అన్ని వేల మంది, కోట్ల మంది ప్రజలు ప్రతినిత్యం వస్తున్నప్పుడు వాళ్ళలో ఎంత పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఆడ రామ మందిరాన్ని వచ్చి దర్శనం చేసుకుంటారన్న మైండ్ సెట్తో నేను ఆ ప్లానింగ్ కూడా చేయడం చేయింది. ఎలా చేశామని అంటే మందిర నిర్మాణం చేసిన తర్వాత క్యూ లైన్ ఏదైతే దర్శనానికి వెళ్తారో దాన్ని కూడా మేము కొద్ది లెంగ్తీగా తీసుకోవడము. సో ప్రొవిజన్ ఎంత క్రౌడ్ వచ్చినా కూడా సడన్ అంటే మేము ఒక 50,000 బిలో వరకు మ్యాక్సిమం పర్ డే దర్శనం ఇప్పించవచ్చు అనే దాంట్లోనే అనే దాంట్లోనే మేము దాన్ని అంతా కూడా నిర్మించడం. కాంపౌండ్ కానీ ఎంత కొన్ని వేల మంది వచ్చినా కూడా వాళ్ళకి బయట వెయిటింగ్ లాగా పెట్టడం, మిగతా వాళ్ళకి క్యూ లైన్లో పంపించడం. సో రెండోది ఏంటంటే అక్కడ సెక్యూరిటీ జోన్ పరంగా చూసినప్పుడు ఈ ప్రైవేట్ సెక్యూరిటీ కూడా వీళ్ళు అరేంజ్ చేశారు ఆద్యశ్రీ ఇన్ఫోటైన్మెంట్ మీద. సో కొంతమంది బౌన్సర్ని పెట్టడం. సో ప్రభుత్వ పరంగా కూడా వాళ్ళు డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ రావడం. సో వాళ్ళందరూ కలిసి ఒక అసోసియేట్ అయ్యి కొద్దిగా ఒక ప్లానింగ్ ప్రకారంగా వచ్చే భక్తులను కూడా మూమెంట్ ఇచ్చి వాళ్ళకి మంచిగా దర్శనం చేయించుకొని బయటికి పంపించడం జరుగుతూ ఉంది. ఓకే సార్. ఇప్పుడు మనకి మహాకుంభమేళా వచ్చేసి జనవరి 13 నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఫిబ్రవరి 26కి ముగుస్తుంది సార్. ఈ ఏదైతే టైం పీరియడ్ ఉందో అప్పుడు మన ఈ రామ్ మందిర్ అనేది కూడా జనవరి 13కే ఓపెన్ అయిందా సార్, లేకపోతే ఏ టైంకి ఓపెన్ అయింది? అండ్ భక్తులకి ఏ టైం వరకు అందుబాటులో ఉంటుంది సార్ మనకు వచ్చేసి? అసలు 13th అయితే ఓపెన్ చేయలేకపోయాము, ఎందుకంటే ఒక పెద్ద నిర్మాణం కాబట్టి మందిరం అది. మేము జనవరి 22వ తారీఖున ఓపెన్ చేయడం జరిగింది. ఇది మేము మొదలెట్టింది కూడా పోయిన డిసెంబర్ 2024లో డిసెంబరు 26వ తారీఖున భూమి పూజ జరిగింది. భూమి పూజ అయిన తర్వాత మాకు మెటీరియల్ అంతా కూడా అక్కడికి రావడంతో 29 నుంచి స్టార్ట్ చేసాం. 29 నుంచి జనవరి 22, 2025న కరెక్ట్గా అదే దినము లాస్ట్ ఇయర్ మోడీ గారి చేతుల మీద అక్కడ అయోధ్య రామ మందిరం అవడం జరిగింది. సో మేము ఓవరాల్గా ఏంటంటే ఒక 25 రోజుల్లో ఏదైతే రెప్లికా మందిరం ఉందో దాన్ని చేయగలిగాం. ఇది కేవలం నేనైతే హార్ట్ఫుల్గా చెప్తున్నాను, చందన్ అనే ఒక అతను కలకత్తాకు సంబంధించిన టీము సూపర్వైజర్ అండ్ వాళ్ళ టీము, వాళ్ళు లోకల్ పీపుల్ని పెట్టుకున్నాం. సో వాళ్ళందరూ కూడా కలిసి చాలా చక్కగా అద్భుతంగా చేయగలిగారు వాళ్ళు ఆ మందిరాన్ని. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా తక్కువ పీరియడ్లో అంత పెద్ద స్ట్రక్చర్, టెంపుల్ స్ట్రక్చర్ని నిర్మించడం అనేది సాధ్యపడని విషయం. వీటంతటికి కూడా రాముని బ్లెస్సింగ్స్ అందరికీ ఉన్నాయి అక్కడ. సో అందరూ కూడా టీమ్ అసోసియేట్ అయ్యి చేయడం జరిగింది. అది సార్ ఇప్పుడు త్రివేణి సంగమం నుంచి అయోధ్య రామ మందిర్ రిప్లికాకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది సార్ మనకి? హార్డ్లీ అది 1.5 కిలోమీటర్ అని ఉంటుందండి. ఫస్ట్ ఇది సెక్టార్ 1లో పార్కింగ్ గ్రౌండ్ 17 నంబర్లో ఉంది. ఇది అమ్యూజ్మెంట్ జోన్ కింద. సో అక్కడే పార్కింగ్ కాబట్టి ఎవరు వచ్చినా కూడా అక్కడి నుంచి త్రివేణి సంగంకి వెళ్ళే రూట్ ఉంది అక్కడ. సో ప్రజలందరూ కూడా అదే రోడ్లో వెళ్తూ ఉంటారు. సో అక్కడి నుంచి నదీ స్నానాలు అయిపోయిన తర్వాత వాళ్ళు మందిరికి రావచ్చు. సో
కనిపిస్తూ ఉంటుంది రోడ్డు మీదకి. మ్మ్. చుంగ్లీ అనే ప్లేస్ అది. ఓకే. ఆ చుంగ్లీ అనే దగ్గర మైదానంలో కనిపిస్తూ ఉంటుంది రామ్ మందిర్ కూడా. ఓకే సార్, ఇప్పుడు రామ్ మందిర్ అనేది ప్రతి ఒక్క హిందువుకి ప్రపంచవ్యాప్తంగా నలుమూలగా ఉన్న హిందువులకి ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ సార్. అది మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్న ఎమోషన్ సార్. అలాంటి ఒక పెద్ద నిర్మాణాన్ని మీరు ఒక రిప్లికాగా నిర్మించేటప్పుడు మీరేమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? చేశామండి. ఛాలెంజెస్ చాలా. ఒకటి ఏంటంటే అక్కడ వెదర్ అనేది ఇప్పుడు ఈ సీజన్లో కొద్దిగా కూల్ టెంపరేచర్ ఉండడము. సో అదొకటి చాలా హార్డ్నెస్ అయింది మాకందరికి కూడా. సో వర్కర్లు కూడా పాపం డెడికేటివ్గా పనిచేశారు అందరూ. సో అదేంటంటే ఒక కమిట్మెంట్. ఇప్పుడు మహాకుంభమేళాకి మనం సర్వదర్శనానికి అందరికి కూడా కల్పించాలని అనుకుంటే మనం ఆ డెడికేషనెస్, ఆ కమిట్మెంట్తో పనిచేసాం. ఆ కమిట్మెంట్లో మేము అర్ధరాత్రి 2 గంటలు 3 గంటల దాకా ఉన్నా కూడా మాకు తెల్లారి మళ్ళీ మార్నింగ్ వర్క్లోకి వచ్చేసేవాళ్ళు, టెక్నీషియన్స్ కానీ వర్కర్స్ కూడా. సో వాళ్ళకి కూడా ఏమైంది అంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా ఒక కమిట్మెంటు, డెడికేషను. ఏదైతే డిస్టర్బెన్సెస్ అక్కడ వెదరు సపోర్ట్ చేయకపోయినా కూడా ఫుడ్ విషయం మెయిన్. ఫుడ్ కూడా ఏంటంటే నార్త్ ఇండియన్ స్టైల్ ఫుడ్ ఒక విధంగా ఉంటుంది, సౌత్ ఇండియా ఫుడ్ ఒక విధంగా ఉంటుంది, సో వెస్టర్న్ ఫుడ్ ఒక విధంగా ఉంటుంది. సో ఫుడ్డు లేకపోయినా కూడా సరిగా అక్కడే వండుకొని మేము వాళ్ళకి భోజనాలు కూడా వాళ్ళే అరేంజ్ చేసుకునేవాళ్ళు. సో అట్లా అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ఒక డెడికేషను, స్పిరిచువల్, ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావనతో అందరూ కూడా పనిచేశారు. అక్కడ తక్కువ పీరియడ్లో కంప్లీట్ చేయగలిగారు. సార్ మీతోటి మాట్లాడుతుండే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది సార్. మన ఒక తెలుగు ప్రాంతంలో పుట్టిన ఒక వ్యక్తి అక్కడికి నార్త్ ఇండియా సైడ్ వెళ్ళేసి మన భారతీయులందరికీ ఒక ఎమోషన్ అండ్ ఫీల్ అయ్యే జై శ్రీరామ్ అనే ఒక కాషన్కి పేరు తగిన రామునికి ఒక గుడి మనం ఆల్రెడీ అయోధ్య రామ్ మందిర్ కన్స్ట్రక్షన్ అయ్యింది అండ్ ఇంకొంచెం మరమ్మతులు జరుగుతున్నాయి దానికి. అలాంటి రిప్లికాని మీరు అక్కడ కన్స్ట్రక్షన్ చేసే దాంట్లో మీరు పాల్గొన్నారు అంటే మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ సార్. మీకు ఫస్ట్ ఇప్పుడు ఆ కాల్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? ఇది యాక్చువల్గా అయితే నాకు దీని గురించి పూర్తిగా కూడా తెలియదు. ఫస్ట్ డిసెంబర్లో నేను ఆద్యశ్రీ ఇన్ఫోటైన్మెంట్ గ్రూప్ ఆఫ్ శ్రీనివాస్ గారు నాకు పిలిచి, సార్ మనకు మహాకుంభమేళలో ఒక సైట్ అలాట్ అవుతుంది, సో అక్కడ వర్క్స్ ఉన్నాయి, మీరే ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ మీరు ఉన్నారు కాబట్టి మీ సూపర్వైజేషన్లో కొన్ని వర్క్లు చేయాలి, మీరు ఒక 3 months ప్లాన్ చేసుకొని రండి సార్ అని అంటే, సరే నేను క్యాజువల్గా మామూలుగా సరే ఏదో మామూలు లేఅవుట్ ఇలాంటివి ఏమైనా ఉంటాయేమని వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ రామ్ మందిరం కానీ ఆ ప్లానింగ్స్ ఏమేమి వస్తాయి అక్కడ అన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఉన్న సైట్ చూపించారు, సైట్ సర్వే చేసాము. సైట్ సర్వే చేసిన తర్వాత ఆ మ్యాపింగ్ ప్రకారంగా ఏది ఎక్కడ రావాలన్న దాని మీద నేను డిజైన్ చేసుకుంటూ ఎవరికి ఎక్కడ ప్రొవిజన్ ఇవ్వాలి, సో మందిర్ని ఎక్కడ నిర్మాణం చేయాలి, ఇదంతా కూడా నాకున్నటువంటి అనుభవం, సెట్స్ మేకింగ్లో కన్స్ట్రక్షన్ సైడ్ కానీ, ఫిలిం మేకింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, అదర్ గవర్నమెంట్ సెక్టార్స్లో నేను చేసినటువంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్ కానీ, ఇవన్నీ కూడా డిజైనల్ అండ్ ఆర్కిటెక్చరల్ అండ్ ఇది ఇంజనీరింగ్ కానీ, సూపర్వైజేషన్ కానీ, వర్కర్స్ని ఎలా దాన్ని అవుట్పుట్ తీసుకురావడం కానీ వాళ్ళతో పని చేయించుకొని, మెటీరియల్ వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ మనం యూజ్ చేసిన తర్వాత అది మనం అవుట్లుక్ ఎలా తీసుకురావాలనేది మాకు ఆల్రెడీ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆయన ఒక నమ్మకంతో నన్ను పిలవడం జరిగింది. ఇదంతా కూడా మేము చేశాం. ఈరోజు ఆ నిర్మాణం అంతా అయిపోయిన తర్వాత అందరూ కూడా నిజంగా రామ్ మందిర్ రిప్లికానా లేకుంటే అయోధ్యనా అనే ఒక లైటింగ్ నైట్ టైంలో అయితే నిజంగా కూడా అందరూ కూడా అద్భుతంగా మెచ్చుకుంటున్నారు. అది చూసిన తర్వాత అయితే మాత్రం మేము చాలా గర్వపడుతున్నాం. అయితే ఇందులో నా పాత్ర ఏంటి అనేది మాత్రం రామాయణంలో ఉడత సహాయం ఎంతైతే చేసిందో అంతే అని అనుకుని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఈ కలకట్టాకు సంబంధించిన వాళ్ళు చందన్ కానీ, సుహాన్ అనేది వాళ్ళు సూపర్వైజర్స్, అందులో ఎక్స్పర్ట్స్ టెంపుల్ నిర్మాణాల్లో. సో వాళ్ళు వర్కర్స్, మనం చేయించిందంతా కూడా వాళ్ళ వర్కర్స్తోనే. ఇందులో ప్లానింగ్ కానీ, ఎగ్జిక్యూషన్, సూపర్వైజింగ్, సో హౌ టు కంప్లీట్ ద వర్క్ అన్న దాంట్లో కూడా నేను ఈ ప్లానింగ్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో అసోసియేట్ అయ్యి పనిచేయడం జరిగింది. ఇది ఏ ఒక్క
నేను ఒక్కడనే నేను చేశాను అనేది మాత్రం కరెక్ట్ కాదు అది. గ్రేట్. కాకపోతే తెలుగువాడుగా ఒక ఏది ఇండస్ట్రీ పరంగా ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా ఉన్న ఆర్ట్ డైరెక్టర్స్ నుంచి నాకు సౌత్లో ఆల్మోస్ట్ ఒక తెలుగువాడికి రావడం అనేది ఒక చక్కటి అవకాశాన్ని నేను ఉపయోగించుకోగలిగాను. భగవంతుని ఆశీస్సులతో అది నెరవేర్చాం. ఆ పేరు చిరస్థాయిగా నేను ఎన్ని పనులు చేస్తున్నా కూడా ఈ వర్క్ మాత్రం నాకు చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి పని. సార్, ఇప్పుడు ప్రయాగ్రాజ్ కుంభమేళాలో మనకి ఈ అయోధ్య రామ మందిర్ రిప్లికా అనేది ఎంతవరకు హైలైట్ అవుతుంది సార్ మనకి, అండ్ ఎంతవరకు భక్తులని ఆకట్టుకోగలుగుతుంది సార్ ఈ పాయింట్లో? ఈ అయోధ్య రామ మందిర్ రిప్లికానే కాకుండా ఇలా వేరే ఇంకేమైనా ఉన్నాయా సార్ అక్కడ ప్రయాగ్రాజ్లో? అంటే డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి కదా మనకి, 25 సెక్టార్స్లో. ఆ 25 సెక్టార్స్లో గవర్నమెంట్ ఎలాంటి ప్లాన్స్ ఇనిషియేట్ చేసింది సార్? అంటే భక్తులని ఆకట్టుకోవడానికి అయినా వాళ్ళకి అక్కడ వేరే దేవుళ్ళవి, లైక్ ఇప్పుడు మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే తిరుపతి వెంకన్న స్వామి వెళ్ళాను, మనకి అయోధ్యలో రామ్ మందిర్ అలా సార్. సో అలా ఇంకా వేరే ఏమైనా నిర్మాణాలు ఏమైనా చేశారు టెంపరీ. కానీ టీటీడీ వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కూడా అక్కడ టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా పెట్టారు వాళ్ళు. ఓకే. అది సెక్టార్ నెంబర్లో 25లోనే ఎక్కడో ఉందని అన్నారు. ఓకే. నేనైతే వెళ్ళలేకపోయాను, నాకు టైం సరిపోక. అది కూడా నాకు తెలిసింది, నేను చూశాను. చాలా బాగా అద్భుతంగా చేశారు వాళ్ళు కూడా. సో అక్కడ కూడా దర్శనాలకు వెళ్తున్నారు ప్రజలు. ఎక్కడైనా కూడా అంటే భగవంతుని దర్శించుకోవాలన్నది అక్కడికి వచ్చేవాళ్ళందరూ కూడా పుణ్యం కోసం చేసినటువంటి పాపాలు పోవాలని, గత జన్మలో ఏదైనా ఉన్నా కూడా పోవాలి, జరగబోయేదానికి కూడా ముందే అడ్వాన్స్గా అన్నట్టుగా అక్కడికి వస్తారు. సో వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ కొంతమంది రావడం జరిగింది. నదీ స్నానం చేసినంత ఒక విశ్వాసం, అంటే ఒక ట్రస్ట్ అనేది ఎలా చూడండి, ఒక వాటర్లో స్నానం ఆచరించినంత మాత్రాన కొంతమంది అంటే వైరల్ అయింది. ఈ నాగసాధువులు వీళ్ళందరూ కూడా ఎక్కడుంటారు, ఎవరు ఏంటి అనేది కూడా చాలామందికి తెలియదు. అవును సార్, తెలియదు. సో వాళ్ళు ఎంత నియమనిష్టలతో ఉంటారు, వాళ్ళకి శక్తి ఎంత ఉంటుంది అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. కొన్ని వైరల్ ఇప్పుడు వీడియోల్లో కొన్ని చూసాం. అంతేగాని ప్రత్యేకంగా వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి అన్ని వేల మంది జనవరి 13వ తారీఖున నుంచి వాళ్ళు వస్తుంటే నదీ స్నానాలకి అసలు అందరి జీవితాలు ధన్యమైనట్టే. ఎవరైతే నమ్మకం, హిందూతత్వం మీద నమ్మకము, స్పిరిచువల్ మీద నమ్మకం, భగవంతుడు అనే వాడి మీద నమ్మకం ఎవరికైతే ఉంటుందో కోటాను కోట్ల మంది వాళ్ళని చూస్తే వాళ్ళ జీవితం ధన్యమైంది అన్నట్టుగా ఫీల్ అయిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు అక్కడ వాళ్ళు చూడడానికి. అఘోరాలు, ఓకే, మఠాధిపతులు, పీఠాధిపతులు, అఖాడాలు. సో ఇట్లా ఎంతోమంది అక్కడికి వచ్చారు. వాళ్ళ గురించి మనం ఎతికితే తప్ప ఎవడన్నా చెప్తే తప్ప తెలియదు. సో అట్లాంటి మహానుభావులందరూ కూడా అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చారనంటే ఏంటి, ఒట్టిగా రాలేదు కదా, అదొక పురాణాల్లో చెప్పినటువంటి ఎవిడెన్స్, ఎథికల్ ఎవిడెన్సెస్ అన్నిటి కూడా అన్నీ ఉన్నాయి పురాణాల్లో, శాస్త్రోక్తంగా ఉన్నాయి అవన్నీ కూడా. సో వాటిని వాళ్ళు అంటే పరిశోధన చేసే వాళ్ళకి తెలుస్తుంది. జ్ఞాన విజ్ఞాన అనే వాళ్ళు ఉంటారు కొంతమంది, సైన్స్ ఫిక్షను యాక్షన్ అనే వాళ్ళకి కూడా వాళ్ళు మొన్న చెంపపెట్టులాగా తరివేశారు అక్కడ. అవును సార్. వాళ్ళు కూడా ప్లకార్డులు పెట్టుకుని ఇదంతా నీటిలో మునిగితే జ్ఞానం వస్తుంది, పాపాలు పోతాయి, ఇవన్నీ వాళ్ళు ప్లకార్డులు బట్టి చేస్తామంటే ఈ సాధువులు ఎవరైతే ఆ దారిలో వచ్చి చూసినప్పుడు వాళ్ళకి గుణపాఠం చెప్పారు. ఎవరైనా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మతాలు ఉన్నాయి, అందులో మనం కూడా హిందూ మతం ఎక్కువ పాపులర్గా ఉన్నటువంటి హిందూ మతంలో ఇక్కడ భారతదేశం అనేది లౌకిక దేశం. అన్ని మతాలకి కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నవాళ్ళు, ఎవరి మతం వాళ్ళు విశ్వసించుకుంటూ పోతున్నప్పుడు 144 సంవత్సరాలకి వచ్చినటువంటి ఈ ప్రత్యేకతను ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు కూడా ఎన్నో అడ్డంకులు సృష్టించారని విన్నాం. అవును సార్. అంటే హిందువులు ఈ విశ్వాసాలను పెట్టుకొని మూఢనమ్మకాలతో వీళ్ళు చేసేటి వాటిని కూడా చెడగొట్టాలని కూడా ఆ రోజు ఉన్నటువంటి ఈ మత పార్టీలు కొన్ని కూడా చేశాయని చెప్పి మనం చూస్తున్నాం సార్. కానీ ఇప్పుడు ఉన్నటువంటి యోగి గారు ప్రత్యేకంగా ఆయన తీసుకున్నటువంటి చర్యలు మాత్రం అమోఘం. ప్రతి ఒక్కరు కూడా, నేను దాదాపు నెల రోజులు ఉన్నాను అక్కడ, ఈ నెల రోజుల్లో కూడా అశేషమైనటువంటి జనాభా అక్కడికి వస్తున్నారు.
వెళ్ళి స్నానాలు చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతూ వాళ్ళు ఒక ఎట్లా అంటే ఒక ఎంథూజియాజం, ఒక ఏదో నేను సాధించాను, నాకు ఒక శక్తి, ఒక బలం, ఒక ఎనర్జెటిక్ లెవెల్స్ వాళ్ళ ఫేస్లో చూస్తే మనం చెప్పచ్చు. వాళ్ళు లగేజీలు తీసుకొని నెత్తిన పెట్టుకొని పోతా ఉంటే చాలామంది మధ్యతరగతి, బిలో మధ్యతరగతి పీపుల్ కానీ, రిచ్ పీపుల్ కానీ, ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నాం యూట్యూబ్లో వాళ్ళందరూ కూడా ఐఐటి చదువుకున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఒక ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా వచ్చేసిన వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ఏంటి దీన్ని స్టడీ చేసి ఇందులో ఏదో ఒక జ్ఞానం ఉంది, ఈ జ్ఞానాన్ని సంపాదించి అతను కూడా కొంతమందికి పంచాలన్న దాంట్లోనే కదా. వీళ్ళందరూ కూడా ఏం ఆశిస్తారు, ఈ సాధువులు కానీ వీళ్ళందరూ కూడా, నాగ సాధువులు కూడా వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా, బిల్డింగ్లు ఉన్నాయా? లేవు సార్, ఏమీ లేవు. అలాంటి వాళ్ళు ఒంటి నిండా బట్ట ఉందా వాళ్ళకి? లేదు సార్, లేదు. సో కఠోరమైనటువంటి దీక్షలు చేసి అపారమైనటువంటి జ్ఞానాన్ని పొంది వాళ్ళు ప్రజలకి దాన్ని కాపాడడం కోసం సురక్షంగా వీళ్ళు ఉండాలనే దాని మీద వాళ్ళు ఒక చల్లని చూపుతోనే ఏదైనా కూడా, భగవంతుడిని మనం ఎలా నమ్ముతున్నాం, కంటికి కనిపించినటువంటి భగవంతుడిని మనం నమ్ముతున్నాం. ఆయన ఎలా ఉంటాడో అనేది రూపాన్ని మనం స్కల్ప్చర్ రూపంలోనూ, పెయింటింగ్ రూపంలోనూ, విజువల్ ఫార్మేషన్లో ఏదైతే చేసుకుంటున్నాం దాన్ని చూసి మనం స్పిరిచువల్గా నమ్ముతున్నాం. కానీ మన కంటి ముందర సాటి మనిషిగా ఆయన జ్ఞానేంద్రియాలన్నీ కూడా తీసుకొని ఆయన ఆ స్థాయికి వాళ్ళు వెళ్ళిన వాళ్ళని మనం ఎంత నమ్మాలో నమ్మక తప్పదు. ఎందుకంటే వాళ్ళని తప్పు పట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎవరు విశ్వాసం వాళ్ళది. అవును సార్, అంతే, ఎవరి విశ్వాసం వాళ్ళది. ఇప్పుడు ఇస్లామిక్ మతం ఉంది, గొప్పదే. అవును సార్, చాలా గొప్పది. ఇస్లాంని మనం చూస్తే వాళ్ళు కూడా చెప్పింది చెడు ఎక్కడ చెప్పట్లేదు వాళ్ళు. అవును సార్, మంచిగా చెప్తున్నారు, సేవ చేయి అంతే, నువ్వు బతుకు, నువ్వు బతికించు అనే సామెత ప్రకారంగా పక్కవాడికి ద్రోహం చేయొద్దని మన హిందుత్వం చెప్పేది అదే. అవును సార్, క్రిస్టియన్ కూడా చెప్పేది అదే. అవును సార్. సో ఎన్ని మతాలు ఎవరైనా కూడా ఈ మత విశ్వాసాలని దూషించడం అనేది మానుకోవాలి. ఇప్పుడు మహాకుంభమేళ చూసిన తర్వాత కోటాను కోట్ల మంది, అన్ని కోట్ల మంది వస్తున్నారంటే ఉట్టిగా రావట్లేదు కదా. ఈవెన్ ప్రపంచ దేశాల నుంచి వస్తున్నారు. ఎస్, కొంతమంది ఫారినర్స్ని చూస్తామంటే ఆశ్చర్యం వేస్తుంది సార్. నిజంగా అంటే నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను ఇక్కడ సార్. ఇప్పుడు మనకు డిసీజెస్ ఏ రూపంలో వస్తాయనేది, ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా కంటితో ఎవరైనా చూసామా? ఎవరు చూడలేదు, ఎవరైనా చూడలే కంటితో. కానీ అది మనకు ప్రపంచాన్ని మొత్తాన్ని గడగడలాడించేసింది. అవును. కానీ మన కంటికి కనిపిస్తున్నది ఒక వాటరు, పీల్చుకుంటున్నటువంటి వాయువు, ఏదన్నా వైరల్ ఫీవర్స్ కానీ ఇలాంటి అటాక్ అవుతాయంటే ఫస్ట్ ఒక 3 థింగ్స్తో వస్తాయి. తీసుకునే ఆహారము, పీల్చే గాలి, తాగే నీరు, ఈ 3 ద్వారానే నీకు వ్యాధులు అనేటివి సంక్రమిస్తాయి. అవును సార్, రైట్. ఇక్కడ కోట్ల ప్రజలు ఆ గంగమ్మ తల్లి నదిలో, యమునా నదిలో అంతర్వేదైనటువంటి సరస్వతీదేవి ఆ త్రివేణి సంగమంలో స్నానమాచరించి వాళ్ళు సురక్షితంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలాంటివి లేవు. అవును సార్. ఇప్పుడు ఎవరు శరీరాల్లో ఎవరికి ఎలాంటి జబ్బులు ఉన్నాయి ఎవరికేం తెలుస్తుంది? బయటికి ఎవరు కనిపించవు కదా. కానీ అన్ని కోట్ల మంది ఆ జనాభా కూడా అందులో స్నానమాచరిస్తుంటే పటాపంచలైనట్టే వాళ్ళవి అవన్నీ కూడా. ఎవరికి అంటట్లేదంటే అందులో ఎంత శక్తివంతమైనటువంటి నీరు అనుకోవాలి అది. అవును సార్. అది కూడా మళ్ళీ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే 144 సంవత్సరాలు అనేది మనం పక్కన పెడదాం సార్. ఒక పాయింట్లో మనం ఒక చిన్న చెరువులో పోయి ఒక దుర్గంధంగా ఉన్న అక్కడే మనం పల్లెల్లో చూస్తూ ఉంటాం, గేదెలు గడుగుతారు, అక్కడే బట్టలు ఉతుకుతారు, అక్కడే వాటర్ తాగే నీరు తెచ్చుకుంటుంటారు మన గతం చూసుకుంటే. అవును సార్. సో అట్లాంటి వాటి దగ్గరే మనం కొద్దిగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఒక నదిలో ఇన్ని కోట్ల మంది ఒకరు అంటే ఇసుకేస్తే రాలరు, అక్కడ అంతమంది జనాభా ఉన్నారు సార్. పక్కనే నది స్నానం చేసుకొని వాళ్ళు మళ్ళీ వస్తున్నారు అని అంటే వాళ్ళకి ఏమీ కావట్లేదు అని అంటే సో సంథింగ్ ఉంది, ఇన్విజిబుల్ పవర్ కంపల్సరీగా బిహైండ్ ద పవర్. మనకి వెనక ఒక శక్తి అనేది గాడ్ అనేది ఉన్నాడు, ఆయన ఉన్నాడు, మాత ఉంది, అమ్మవారు ఉన్నారు, ఏదైనా నమ్మవచ్చు, మనం నమ్మాలి. సైన్స్కి కూడా అంతుపట్టినటువంటి ఇవి హిస్టరీ. అవును సార్. ఇప్పుడు కూడా
టెంపుల్ చూస్తాం మనం, గాలి గోపురాలు కానీ అవన్నీ కూడా టెంపుల్ ఆ స్ట్రక్చరల్ చూస్తే ఇప్పుడు ఒక 10 కిలోలు రాయి తీసుకొని మనం మోసుకొని 1 కిలోమీటర్ కూడా పోలేం. అవును సార్, పోలేం సార్. ఒక 10 అడుగులు కూడా ఎక్కలేం. మరి 100 అడుగులు, 80 అడుగులు, 70 అడుగులు ఎక్కాలంటే అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఏదో సైన్స్ లేని రోజులు అవన్నీ కూడా. ఎంత పవర్ వాళ్ళు వాడినటువంటి ఏదైనా ఇంజనీరింగ్ ప్లానింగ్స్ ఉండొచ్చు ఏదైనా కానీ, అది కూడా ఒక గొప్ప మేధావులే కదా ఆ రోజుల్లో నిర్మించింది. సార్ ఇప్పుడు మీరు మాట్లాడే క్రమంలో ఇప్పుడు చాలామంది ఇసుక పోస్తే రాలనేంతమంది అక్కడ ఉన్నారు, డే టు డే ఇన్ని కోట్ల మంది దర్శనం చేసుకుంటున్నారు అనే పాయింట్లో సర్వేస్ కూడా వస్తున్నాయి సార్ మనకి. ఎట్ ది సేమ్ టైం అది ఒక పాజిటివ్ సైన్ సార్ మనకి, హిందుత్వాన్ని గర్వించదగ్గంగా ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునే దానికి చాలా పాజిటివ్ సైన్ సార్. ది సేమ్ టైం సెకండ్ సైడ్ అంటే నెగిటివ్ సైడ్ నుంచి ఏంటంటే చాలామంది ప్రయాణించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అనే పాయింట్. అంటే వాళ్ళు ఉన్న గ్రామంలో నుంచిలైనా వాళ్ళు ఉండే ప్రదేశం నుంచిలైనా ఇప్పుడు ప్రయాగ్రాజ్కి వెళ్ళడానికి బై ట్రైన్ కొంతమంది వెళ్తున్నారు, బై రోడ్వేస్ కొంతమంది వెళ్తున్నారు, బై ఏరోప్లేన్ కొంతమంది వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళాక అంటే మీరు ఆల్రెడీ మోర్ దెన్ 1 మంత్ అక్కడ ఉన్నారు అని చెప్తున్నారు కదా సార్. సో మీరు ఎంతవరకు అలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? అండ్ ఇవన్నీ ఏవైతే ఈ సోషల్ మీడియా త్రూ వైరల్ అవుతున్నాయో అంటే అక్కడికి వచ్చిన భక్తులందరూ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే పాయింట్ ఎంతవరకు నిజం సార్? అంటే మీరు అక్కడ మోర్ దెన్ 1 మంత్ ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్. పాజిటివ్ సైన్ కూడా ఉంది మనకి, నెగిటివ్ కూడా ఉంది. సో పాజిటివ్ అనేది ఎక్కువ చూయించుకోరు, నెగిటివ్ అనేది జల్దీ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్లో మిమ్మల్ని అడుగుతున్నాను సార్. మీరు అయితే ఇక్కడ వాస్తవాలు కొంతమేర ఉన్నాయి సార్. ఎందుకంటే ప్రయాగరాజు భూ విస్తీర్ణం అని చూసుకున్నప్పుడు, కంపారిజన్ చూసినప్పుడు అక్కడ ఉన్న పాపులేషన్కి వాళ్ళు ఆడ సరిపోతారు. అంటే డైలీ ఇప్పుడు ప్రయాగరాజులో జరుగుతున్న ఈ కుంభమేళను పక్కన పెడితే మిగిలిన రోజులంతా కూడా వాళ్ళకి పబ్లిక్కి సంబంధించినటువంటి ఆ రూట్స్, రోడ్లు కానీ, ఆ పాపులేషన్ మూవ్మెంట్ కానీ ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ. ఓకే. ఈ ప్రత్యేకత ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ప్లేస్కి రావడం వల్ల, ఒకే ప్లేస్కి ఉన్నది ప్లేస్ అదే, జాగా అయితే ఏం ఎక్కువ లేదు కదా అక్కడ. సో ఉన్నదాన్ని ఎలా మ్యాపింగ్ చేయాలన్నది గవర్నమెంట్ అది ఆ మ్యాపింగ్ చేసింది. అయితే ఎక్కువ మంది భక్తులు అక్కడికి రావాలన్న ఉద్దేశంతో ఒక్కసారి ఓవర్ఫ్లో అవ్వడం జరుగుతూ ఉంది. అంటే పర్వదినాలు అనేటివి కొన్ని ఉన్నాయి కదా. అవును సార్. మొన్న మౌని అమావాస్య జరిగింది. అవును సార్. సో సంక్రాంతి, భోగి, సంక్రాంతి ఈ 3 రోజులు కూడా జనం ఎక్కువయ్యారు. సో ఇట్లాంటి సందర్భాలన్నీ ఎక్కువ మంది, కోట్ల మంది వస్తున్నారు అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. కానీ ఎంతమంది వచ్చినా కూడా చిన్న అపశృతులు జరిగాయి అక్కడ. కానీ ప్రభుత్వ పరంగా మాత్రం చాలా అద్భుతంగా చేశారు వాళ్ళు. ఫెసిలిటీస్ వాళ్ళు సామాన్యులకి ఏంటంటే రావడానికి కూడా ఖర్చులకి తక్కువ ఉంటుంది వాళ్ళకి, కానీ అక్కడికి వెళితే మాకు జీవితాలు బాగుంటాయి అన్నది ఒక అపారమైనటువంటి ఒక నమ్మకం. అలాంటి వాళ్ళు ట్రైన్లు పట్టుకొని, బస్సులు పట్టుకొని ఫ్లైట్లకి అయితే రాలేరు. ఫ్లైట్లు కూడా మేము 13వ తారీఖు ముందు వరకు ఒక విధంగా ఛార్జెస్ ఉన్నాయి. తర్వాత అక్కడి నుంచి వేలల్లోకి వెళ్ళిపోయాయి. మోర్ దాన్ 20,000 కూడా చెప్తున్నారు ఫ్లైట్లు. సో అక్కడ ఏంటంటే ఎయిర్పోర్టు కొద్ది చిన్నదవ్వడం వల్ల మోర్ ఫ్లైట్స్ని కూడా అక్కడ అరేంజ్ చేయలేకపోతుంది ప్రభుత్వం కూడా. ట్రైన్స్ వేశారు చాలా దగ్గర నుంచి, అంటే అన్ని రాష్ట్రాల నుంచి కూడా ట్రైన్స్ వేశారు. ట్రైన్స్లో కూడా ఫుల్ అయిపోతున్నారు, బస్సులు అవుతున్నారు, ప్రైవేట్ వెహికల్స్లో వస్తున్నారు. సో ఇంతమంది ఒక్కసారిగా రూట్స్ అనేది వాళ్ళు మల్టిపుల్ రూట్స్ యాక్సెస్ అక్కడికి వెళ్ళడానికి పెట్టినా కూడా ఈ కంట్రోల్ అవ్వడం అనేది ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో చాలా మట్టుకి వీడియోస్ నేను చూస్తున్నాను సార్ పర్సనల్గా. ఇది నా పర్సనల్ క్వశ్చన్ అనుకోండి. మీరు చాలా మంది వీడియోస్ ఎలా పెడుతున్నారంటే కుంభమేళకి ఇంకొక 10 కిలోమీటర్ల దూరం ఉంది, ఇక్కడనే మా ప్రైవేట్ వెహికల్స్ ఏవి అలో చేయట్లేదు, ఇక్కడనే ఆపేశారు. హైవేస్ పైన ఉండి వెహికల్స్ ఏదైతే లైన్లో ఉండి అందులో ఉండి కూడా చాలామంది ఇంకొక 20 కిలోమీటర్లు ఇది ఇంకెంత దూరం ఉందో తెలియదు మాకు, ఇక్కడి నుంచే ఇంత రద్దీగా ఉంది అనే పాయింట్లో కూడా చాలా వీడియోస్ వచ్చాయి సార్ బయటికి. అండ్ కొన్ని న్యూస్ కూడా విన్నాను సార్, రీసెంట్గా మౌని అమావాస్య రోజు ఆల్మోస్ట్ ఒక 15 మంది వరకు చనిపోయారు అనే పాయింట్ కొంచెం న్యూస్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇలాంటి థింగ్స్ని గవర్నమెంట్ ఎంతవరకు ట్యాకిల్ చేయగలుగుతుంది? అండ్ అక్కడ అరేంజ్మెంట్స్ అంటే గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేయని దానికన్నా ఇంకెక్కువ వస్తున్నారా ఏంటి? అవును, వాస్తవానికి అదే
ఈ 45 రోజుల్లో వాళ్ళు యావరేజ్న ఒక 75 lakhs 1 crore ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటారేమో. అయితే ఒక 5 దినాలు అనేటి 45లో ఒక 5 days ఇంపార్టెంట్ డేస్ అవి. ఆ రోజు ఈ ఎవరైతే సాధువులు కానీ నాగసాధువులు అఘోరీలు వీళ్ళైతే మఠాధిపతులు వీళ్ళందరూ కూడా వచ్చే సందర్భమైనటువంటి ఆ రోజులు వాళ్ళని దర్శించుకుంటూ ఈ స్థానాలు కూడా చేస్తే పుణ్యం వస్తుందన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ప్రత్యేకంగా. సో అప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ కూడా దాన్ని విజువలైజ్ చేశారు వాళ్ళు. ఇంతమంది పబ్లిక్ రావచ్చు, వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, ఎంతమందికి మనం అక్కడ ప్రొవిజన్ ఇచ్చి పంపించవచ్చు అనే దాని మీద వాళ్ళు కసరత్తు చేశారు. ఫస్ట్లో అయితే మామూలుగానే ఉంది, అన్ని కోట్ల మంది వచ్చినా కూడా స్టార్టింగ్లో ఒక 3-4 రోజులు, తర్వాత కొద్ది తగ్గింది, మళ్ళీ స్టార్ట్ అయింది. మౌని అమావాస్య అనేది చాలా ప్రత్యేకతగా వీళ్ళు పబ్లిసిటీ చేయడం వల్లే ఆ ఫ్లోటింగ్ ఎక్కువయ్యారు, ఒక 8 కోట్ల మంది. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే ఎంతవరకు ట్రాఫిక్ని ఆపొచ్చు అనేది, అంటే సిటీలోకి ఎంటర్ అయితే వెహికల్స్ అన్ని కూడా ఇంకా మూమెంట్ ఉండదు, పబ్లిక్ కూడా మూమెంట్ ఉండదు. సో ఆ పరిస్థితిలో వాళ్ళు ఒక 10 కిలోమీటర్లని, ఒక 25 కిలోమీటర్స్ దూరంలో అని ఇలా ఆపుకుంటూ వచ్చారు. ఏదైతే రూట్స్ ఉంటాయో ప్రయాగరాజ్కి వచ్చే రూట్స్ ఎక్కువ, వారణాసి నుంచి వాళ్ళకి ఎక్కువ వెహికల్స్ రావడం జరిగింది. సో అక్కడ ఆపారు. అక్కడ నుంచి లోకల్గా ఈ ఎలక్ట్రికల్ సంబంధించిన ఆటోస్ ఉన్నాయి. సో వాటిలో వచ్చేవాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. సో ఇప్పుడు ఏవైతే సోషల్ మీడియాలో నేను చూసిన అనుకునే అవన్నీ అయితే నిజాలే అనుకోవచ్చు కదా సార్? అంటే వాస్తవాలు ఉన్నాయి అందులో. ఎందుకంటే అక్కడ ఆపుతున్నారు, తర్వాత పంపిస్తున్నారు, కాలినడకన వస్తున్నారు చాలా మంది, ఇవన్నీ వాస్తవాలే. వాస్తవాలు, అందులో తప్పేం కాదు. కానీ ప్రభుత్వం కూడా ఒక ఛాలెంజెస్గా తీసుకొని వాళ్ళు ఉన్నటువంటి ఎవరైతే కమిషన్స్ దాని మీద వేస్తున్నారో, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, కంట్రోలింగ్ మిలిటరీ కూడా వచ్చింది, అక్కడ మిలిటరీ ఉంది, ఎంత డ్రోన్ సిస్టమ్ పనిచేస్తుంది, పహారాగా వస్తున్నారు అక్కడ మొత్తం. ఈ సెల్ టవర్స్ కూడా పెట్టారు అక్కడ వాళ్ళు. అంటే ఇన్ఫర్మేషన్ అనేది హౌ ఫాస్ట్ అనేది టెక్నాలజీని వాళ్ళు అద్భుతంగా వాడుతున్నారు అక్కడ. ఏ చిన్న చిటకి ఏ మూల అయినా కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఒక కంట్రోల్ రూమ్ పెట్టుకొని ఆ కంట్రోల్లో ప్రత్యేకంగా యోగి గారే మానిటరింగ్ కూడా చేస్తున్నాడు ఒక్కోసారి. సో అక్కడ ఉన్నటువంటి కంట్రోల్ రూమ్స్ కూడా మెసేజ్ అన్ని సెక్టార్స్ ఏదైతే ఉన్నాయో అంతా కూడా వెళ్ళేటట్టుగా వాళ్ళు పెట్టారు అక్కడ. ప్రజలు అంటే ఇలాంటి సందర్భాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు ఉన్నప్పుడు మనం అధిగమించుకొని అక్కడ మనం వెళ్ళి రావాలే కానీ ప్రభుత్వాన్ని నిందించడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం చేయకపోతే నిందించాలి. వాళ్ళు టాయిలెట్ ఫెసిలిటీస్ ఇచ్చారు బ్రహ్మాండంగా, ఎక్కడికక్కడికి ఇచ్చారు, మెడికల్స్ ఇచ్చారు. మీకు ఇన్ఫర్మేషన్ అనేది కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్స్ వస్తుంది అక్కడ. నువ్వు తప్పిపోయినా కూడా నీకు ఇమ్మీడియట్గా అక్కడ పోలీస్ కామన్ అక్కడ ఉన్నటువంటి పోలీసుని అడిగినా కూడా చాలా చక్కగా చెప్తున్నారు వాళ్ళు. మీరు ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఇట్లా వెళ్తే ట్రాఫిక్ ఉంటుంది అనేసి. సో ఇవన్నీ కూడా హెల్త్ అంటే ఫ్రెండ్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది అక్కడ. ఇంత క్రౌడ్ లేదంటే వాళ్ళు స్ట్రిక్ట్గా రూల్స్ పెడితే ఇంతమంది పబ్లిక్ వచ్చి ఎక్కడ స్నానాలు చేయగలుగుతారు? చేయలేరు కదా. సో వాళ్ళు టైం టు టైం డెసిషన్ తీసుకుంటున్నారు అక్కడ. క్రౌడ్ ఒక్కసారిగా వచ్చింది అనుకోండి, వేస్ రూట్ దాని క్లియరెన్స్ ని వాళ్ళు ఆ బార్గేట్స్ ని ఒక దగ్గర క్లోజ్ చేసి ఎలా తీసుకెళ్లాలనే దాని మీద కూడా వాళ్ళకి చక్కటి ప్లానింగ్ ఉంది అక్కడ. ఓకే సార్, అది మాత్రం. ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో చాలా మట్టుకి ఒక న్యూస్ అనేది చాలా వైరల్ అవుతుంది సార్. ఒక పూసలు అమ్ముకునే ఒక అమ్మాయి, వ్యాపారం చేసే ఒక అమ్మాయి మోనాలిసా అని చెప్పేసి, తను చాలా ట్రెండింగ్లో అండ్ వైరల్గా ఉంది సార్. ఎట్ ది సేమ్ టైం మనకి కొంతమంది బాబాలు కూడా ఉన్నారు సార్ అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పెద్ద ఆయన, చాలా ఏజ్డ్ పర్సన్, ఒక ముళ్ళ పైన పడుకునే పర్సన్ సార్. తనని చాలా క్రిటిసిజం చేయడం జరుగుతుంది సార్. పర్టికులర్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, నేను చూసిన వీడియోలలో అయితే ఒకరిద్దరు అమ్మాయిలు అయితే ఈయన నెత్తికి రుమాలు కట్టుకొని ముళ్ళ పైన పడుకోవడంలో పెద్ద విద్యనా అదేంటి, ఆయన చేసే తపస్య అదేంటి అని చెప్పేసి చాలా క్రిటిసిజం చేయడం జరిగింది సార్. ఇప్పుడు ఒక పూసలు అమ్ముకునే అమ్మాయి ఇంత అందంగా ఉంది అని చూపించే మనకి సోషల్ మీడియా, అదే ఒక పర్సన్, ఒక ఏజ్డ్ పర్సన్ ఇలా ఉన్నప్పుడు దీన్ని సమాజం అసలుకి ఏం ఆన్సర్ ఇవ్వాలి అని అనుకుంటుంది? అసలు ఈ జనరేషన్లో ఉన్న పిల్లలకి మీరు మీ మాటల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అండ్ అక్కడ నిజంగా ఇవి అయితే మనకు సోషల్ మీడియాలో ఇవి కనిపించాయి సార్, ఇంకా కనబడనివి ఎన్ని ఉన్నాయో. సో మీరు అక్కడ ఉన్నప్పుడు ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా సార్? కుంభమేళాకి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ నాగసాధువులు కానీ, అఘోరాలు కానీ, ఏదైతే బాబాలు ఇలాంటివి వస్తున్నారో వాళ్ళ శక్తి సామర్థ్యాలు కూడా ఇంతకుముందు ఎవరికి తెలియదు. మనం అందరం కూడా ఎవరు కూడా చూసింది ఉండవు.
సో ఈ ప్రత్యేకమైనటువంటి పర్వదినాల్లో వాళ్ళు వచ్చేటప్పుడు కూడా వాళ్ళ యొక్క యాక్టివిటీ ఏదైతే ఉంటుందో అవి ఆహాభావాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించుకుంటూ వస్తున్నారు. చూసాం మనం వైరల్గా, అంటే నాగసాధువులకు కూడా వాళ్ళు ఒక శక్తి వాళ్ళ పవర్ ఏంటి అనేది చూపిస్తున్నారు ఇలా. సో అందులో భాగంగానే ఎవరైతే ఆ స్వామి ముళ్ళ పైన పనుకున్నాడో వాళ్ళు కఠోరమైన దీక్ష చేస్తుంటారు వాళ్ళు. అవును సార్, కఠోరమైన దీక్ష. ఇప్పుడు ఒక చిన్న ముళ్ళు గుచ్చుంటేనే మనకు ఎంత పెయిన్ వస్తుందో తెలియదు. అవును సార్, ఆ ముళ్ళు లోపల ఇరుక్కుంటే అది ఎంఎంలో ఉన్నా కూడా దాన్ని తీయడానికి మనం దాన్ని స్కిన్ కట్ చేసి డాక్టర్ దగ్గర పరిగెత్తి చేస్తాం. మరి ప్రత్యక్షంగా ఫిజికల్గా ఆ బాబా స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన ఎంత కఠోరమైన పరీక్ష చేసుకొని దీక్ష చేసి దాని మీద ఎన్ని సంవత్సరాలు ఆయన దాని మీద పనుకొని ఆ ముళ్ళ మీద పనుకొని చేసి ఉంటే తప్ప ఆయన అంత ఈజీ కాదు కదా. వెనక టవల్ కట్టుకున్నారా, నడుముకి ఏమైనా చుట్టుకొని పనుకున్నాడా అని అంటే మిగతా శరీర భాగం అంతా కూడా ముళ్ళ మీదనే ఉంది కదా. అవును సార్. ఆ చెప్పే వాళ్ళకి ఏంటంటే కనీసం కొద్ది బుద్ధి జ్ఞానం లేని మాట్లాడతారు. తనకు అందులో ఒక చిన్న ముళ్ళు గుచ్చితే నొప్పి ఏంటో తనకు తెలుస్తుంది. 100%. ఎవరైనా కూడా ఇలాంటివన్నీ కూడా విద్యలు, విలు విద్యలు ఏదైనా అయినా కానీ వాళ్ళు చేసే సాధన బట్టి వస్తుంది. వాళ్ళు గురువులు ఎవరైతే ఉంటారో ఆ గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి కఠోరమైన ఈ పరీక్షలన్నీ పాస్ అయిన తర్వాతనే వాళ్ళు ప్రదర్శిస్తారు అక్కడికి వచ్చి. అవును సార్. అప్పుడే గురు ఆజ్ఞతోనే ఉంటాయి ఇవన్నీ కూడా. ఉట్టిగా వచ్చి ఆ జనాల మధ్యలో వాళ్ళు పౌలించుకోవడానికి కాదు, గురు ఆజ్ఞతో వచ్చి ఉంటాడు ఆయన. అంతే తప్ప గురువు యొక్క చలని చూపు ఆయన మీద ఉంటుంది అక్కడ. ఆ ముళ్ళ మీద ఆయన కొనుక్కున్నాడు అని అంటే గురు ఆజ్ఞ ఉన్నట్టే. అదేవిధంగా రెండోది మోనాలిసా గురించి అడిగారు. అవును సార్. అసలు మోనాలిసా అనే అమ్మాయి సోషల్ మీడియాలో ఎవడో ఒకడు, ఒక విధంగా చెప్పాలంటే వాడికి నేనైతే డైరెక్ట్ స్ట్రైట్ అవే మై పర్సనల్ ఫీలింగ్, పనికి మాలినోడు వాడు అనుకుంటా నేను. ఎందుకనంటే ప్రయాగరాజు కుంభమేళలో అశేషమైనటువంటి భక్తజనులు ఒక భక్తి విశ్వాసాలతో అక్కడికి వస్తున్నారు. ఒక ఫ్యాషన్ షోను, ఒక అందమైన అమ్మాయిని చూడడానికో అని కాదు, మన పక్కన అందమైన వాళ్ళు ఎంతమంది పోతున్నా కూడా అక్కడ మన నడిచే గమ్యస్థానం అక్కడికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ రిటర్న్ మన గమ్యస్థానం చేరాలనేదే ఉంటుంది. అంతే కదా. అంతే సార్. ఆ విశ్వాసము పోతున్న వాళ్ళ మధ్యలో వీడు దాన్ని వైరల్ చేసి అమ్మాయిని హైలైట్ చేయడం అనేది చాలా తప్పు. ఒక స్పిరిచువల్ ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశం అది. ఆ ప్రదేశంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్నారు అక్కడికి. అవును సార్. దీన్ని హైలైట్ చేసి కొంతమంది సోషల్ మీడియాలో ఇంకొక విధంగా ఆ అమ్మాయిని ప్రమోట్ చేయడము, ఆ అమ్మాయికి మేకప్ చేసి డ్రెస్సింగ్ చేసి ఆ అమ్మాయిని మరీ అంటే అందగత్తిగా మళ్ళీ ఇంకా చూపించడం, ఆ అమ్మాయికి మళ్ళీ వీళ్ళు ఆఫర్స్ ఇవ్వడము. ఇది హిందీలో కూడా ఒక డైరెక్టర్ ఆమెకి ఓకే ఆర్టిస్ట్గా తీసుకోవడము. ఇవన్నీ ఎలా ఉంటాయంటే వెరితనం అంటారు దాన్ని. నీ కథకి నువ్వు సెలెక్ట్ చేసుకునే ఆర్టిస్టులు నువ్వు పబ్లిసిటీ చేసుకుంటావా లేకుంటే నీకున్నటువంటి చాయిస్ ప్రకారంగా నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. కానీ ఎవడో ఒక వైరల్ చేశాడు, ఆ అమ్మాయికి పర్ఫార్మెన్స్ వచ్చా, ఒక పర్ఫార్మెన్స్ చూడాలి కదా సార్. చూడాలి కదా, చూడాలి. ఒక ఫిజికల్ అపీరెన్స్లోని ఆ అమ్మాయి ఒక అందగతిగా నువ్వు మేకప్ చేసి చూపించావు, ఆ మేకప్ తీసేస్తే ఒక సాధారణమైనటువంటి ఒక అమ్మాయి. భగవంతుడు ఆ అమ్మాయికి ఆ ఫిజికల్ స్ట్రక్చర్ ఇచ్చాడు, రైట్. కానీ మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు సహాయం చేయండి మీరు. ఆ అమ్మాయి లైఫ్, ఆ అమ్మాయి కుటుంబం, ఆ అమ్మాయి మీద ఎవరైనా ఆధారపడి ఉన్న వాళ్ళందరికీ ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి ఏదన్నా జాబ్ ఆపర్చునిటీ ఇవ్వడము, లేదంటే చిన్న దుకాణం లాంటి బిజినెస్లు పెట్టించుకోవడము, అవి చేస్తే దట్ ఈస్ ద గొప్పతనం అంటారు. ఫోటోల్లో వీడియోల్లో తీసేసేసి ఆ అమ్మాయి గురించి పెట్టడం, ఆ అమ్మాయి కొన్ని రోజులైతే సఫర్ అయిపోయింది వీళ్ళ తాకిడికి. చాలా మటుకు వీడియోలు అవి కూడా మేము చూడడం జరిగింది సార్. అక్కడ ఏంటంటే తను వీళ్ళందరూ తన పైన ఎగబడడం లాంటిది, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంత సఫర్ అయ్యారో చాలా చూసాం సార్ ఆ పాయింట్లో. ఈవెన్ ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే సార్, ఇలాంటి థింగ్స్లో అంటే ఈ జనరేషన్లో వ్యూవర్షిప్ అనేది అదే మీకు రేటింగ్ ఏదైతే ఉన్నాయో దాన్ని పెంచుకోవడం కోసంగా ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా విపరీతంగా పెడుతున్నారు.
కంటెంట్ కరెక్ట్ ప్రాపర్ కాన్సెప్ట్ లేనట్టు కూడా వీళ్ళు దాన్ని ఇంకా ఓవర్కమ్ చేసేసి మిక్సింగ్ చేసి చెప్పడం అనేది రాంగ్. అది యాక్చువల్గా అయితే రియాలిటీ చెప్పండి మీరు, ఏదైనా కూడా రియాలిటీ ఎప్పుడు కూడా స్టాండర్డ్గా ఉంటుంది. అలాంటివి వదిలేసి అంటే అదొక జాబ్ ఆపర్చునిటీ అయిపోయింది సోషల్ మీడియాలో. ఈ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా ఏదో ఒకటి పెట్టేసుకొని మనం రన్ చేస్తే కొంతకాలానికి మనకు డబ్బులు వస్తాయి, మంత్లీ ఇలా బతికేయచ్చు అనే బ్యాచ్ కూడా కొంతమంది తయారయ్యారు. కరెక్ట్, ఎంప్లాయ్మెంట్ మనం తెచ్చుకోవడం కోసంగా మనం ఇంకొకరికి 10 మందికి హెల్ప్ చేస్తున్నా అంటే సర్వీసు ఇవ్వడము లేకుంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడము ఉండొచ్చు. కానీ జెన్యున్గా నువ్వు చేసే కంటెంట్ ఏంటంటే జెన్యున్గా ఉండాలి. సందర్భానుసారంగా కూడా చూసుకోవాలి కదా. ఆ సందర్భం ఏంటి అక్కడ? ఒక స్పిరిచువల్ ఆధ్యాత్మికంగా వచ్చేటువంటి భక్తులు కూడా ఆ విశ్వాసంతో అక్కడికి వస్తున్నారు, స్నానాలు చేసుకొని పోతున్నారు. అవును సార్. అంతే తప్ప నువ్వు ఈ అమ్మాయిని హైలైట్ చేసేసి యూట్యూబ్లో ఈమె చూడండి, ఈమె ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయడము, ఇంకా సర్చింగ్ అది చాలా తప్పుగా తప్పుగా నెగిటివ్, అది రాంగ్ మెసేజ్ ఇస్తున్నట్టే తప్ప. అవును సార్. ఎంతమంది లేరు చాలా మంది భారతదేశంలో ఇట్లా చిన్న చిన్న అమ్ముకుంటూ జీవనం సాగించేవాళ్ళు, రోడ్డు వైపున ఉన్నవాళ్ళు, మురికివాడల్లో ఎంతమంది లేరు? చాలా మంది ఉన్నారు సార్. సంచారులు వీళ్ళు, ఈ నోమాడిక్స్ పీపుల్ అంటారు వీళ్ళని. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మైగ్రేట్ అవుతా ఉంటారు వాళ్ళు, ఒక దగ్గర ఉండలేరు. సో దట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఎప్పటి నుంచి ఉన్నారు వాళ్ళు? చాలా రోజుల నుంచి, సంవత్సరాల నుంచి కూడా, మనకు రామాయణ కాలం నుంచి కూడా ఉన్నారు. ఇప్పుడు వలస పక్షులు ఎలానో వలస మనుషులు కూడా అలానే కదా సార్, అదే పాయింట్ లో కదా. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయొచ్చు అన్నది, ఆ ఎవడైతే వాడు తీస్తున్నాడో ఆ అమ్మాయికి ఇంకో విధానంలో వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఫ్యామిలీకి పరంగా, లేకుంటే అమ్మాయికి ఏదన్నా ఎడ్యుకేషనల్ ఏమన్నా ఉందా లేదా స్టడీ చేసే వాళ్ళకి ఇప్పించడాలు ఇవి చేయిస్తే మంచోడు అనొచ్చు. ఈ పనికి మాలని వీడియోలాగా తీసేసి వాళ్ళని హైలైట్ చేసేసి అందరినీ కూడా డిస్టర్బ్ చేసి అదేదో పెద్ద హైలైట్గా పిఆర్ రేటింగ్ పెంచుకోవడం, వ్యూవర్షిప్ పెంచుకోవడం, దానివల్ల చూసే వాళ్ళందరూ కూడా దీనికి ఏదో ఒక నాలెడ్జ్ వచ్చేస్తుందని వాడేదో నేర్చేసుకున్నట్టు. ఇది అంటే యూత్కి కూడా మంచిది కాదు ఇది. అవును సార్. ఈవెన్ ఇప్పుడు సేమ్ ఇదే థింగ్లో ఒక అమ్మాయిని అంత హైలైట్ చేశారు, అదే ఒక గురూజీ కఠోర తపస్సు చేసి తను ఒక విద్య నేర్చుకొని వచ్చి అలా అక్కడ తన విద్యని ప్రదర్శిస్తూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తన పని తాను చేసుకుంటూ, అది మేబీ అడుక్కోవడం అనొచ్చు, లేకపోతే ఇంకేదైనా అనొచ్చు సార్. అలాంటి వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది సార్. సార్ ఇలాంటి థింగ్స్ ని కట్టడి చేయడానికి అక్కడ గవర్నమెంట్ రిలేటెడ్ ఏమన్నా మనకి సపోర్ట్ ఉంటుందా సార్ వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి గవర్నమెంట్ ఎప్పుడు కూడా అంటే ఎలా చేస్తారంటే మనం కంప్లైంట్ రూపంలో ఇస్తే తప్ప అది యాక్షన్ ఉండదు. ఓకే. అట్లాంటి ప్రదేశాల్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నోట్ చేసుకొని దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని చేయగలుగుతారు. ఓకే సార్. ఇది ఏంటంటే ఇన్ జనరల్గా జరిగేటివి ఇవన్నీ. సో ఎవడో తీశాడు వాడి కోసం మళ్ళీ వీళ్ళు అంటే అవతల అమ్మాయి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు అని అంటే అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. ఓకే సార్. ఓకే. ఇలాంటి నిర్మాణాలు మీరు ఇంకెన్నో చేసి మన తెలుగు ప్రజలందరినీ చాలా గర్వించదగ పొజిషన్కి తీసుకొని వెళ్ళాలి అనుకుంటూ మేము మా యూనివర్సల్ టాకీస్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయితే నేను చివరిగా ఒక మాట, ఇది నా కలలో కూడా నేను అనుకున్నది కాదు. ఈ టెంపుల్ నిర్మాణంలో నేను ఒక ఉడదాబత్తిగా సార్ ఉంటాను అని భగవంతుని గ్రాస్ గేసి ఎప్పుడో రాసిపెట్టి పూర్వజన్మ సుకృత ఫలం అంటాం కదా, ఆ విధంగా అజ్జశ్రీ ఇన్ఫోటైన్మెంట్ శ్రీనివాస్ గారు ఒక బాధ్యతగా ఆయన కూడా ఇంత పెద్దది ఉంటుందని కూడా ఊహించాడో లేదు తెలియదు, కానీ మాకు పాలు పంచుకున్నాం అంతవరకే. మిగతాదంతా కూడా వర్కర్స్ కానీ ఆ కలకత్తా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో పాలు పంచుకొని చేసిన వాళ్ళే వాళ్ళందరూ. ఒక్క రమణ అంటే సౌత్ నుంచి ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పీరియన్స్ నాకు అది ఒక రవ్వ అక్కడ హెల్ప్ అయింది. ఓకే. ఎలా హౌ టు హ్యాండిల్ ద టెంపుల్ అనేది ఒకటి, సో హౌ టు డూ విత్ వర్కర్స్ అనేది, సో వాట్ టైమ్ యూ కెన్ కంప్లీట్ ఇన్, ఓకే అది ఒకటి. సో హౌ వీ కెన్ ఫేస్ ద హర్డల్స్, ఏదైతే హార్డ్ డేస్ ఉన్నాయో అక్కడ, క్లైమేట్ వెదర్ కానీ ఫుడ్ కానీ, సో మెటీరియల్ పరంగా కానీ ఇవన్నీ మేము ఓవర్కమ్ చేసుకుంటూ మాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి అవి
సార్ట్అవుట్ చేసుకుంటూ మేనేజ్మెంట్తో కలిసి మ్మ్. అలా ముందుకెళ్ళాం. సో దీంట్లో శ్రీ గరుడ రామ్ మందిర్ మ్మ్. మెయిన్ వాళ్ళు వెండర్స్ దీనికి. ఓకే. ఆద్యశ్రీ ఇన్ఫోటైన్మెంట్ అనేది మొత్తం ఓవరాల్గా గ్రూప్ ఆఫ్ శ్రీనివాస్ గారు ఉంటే దాంట్లో వీళ్ళు ఒక వెండర్గా మ్మ్. ఆ రామ్ మందిర్ పర్టికులర్గా వీళ్ళు తీసుకున్నారు దాంట్లో. ఓకే సార్. సో వాళ్ళతో కూడా కలిసి మిస్టర్ దుర్గా ప్రసాద్ అని ఆ టీము. మ్మ్. సో వాళ్ళతో నేను కలిసి పనిచేయడం నాకు చాలా హ్యాపీ సార్. ఆ విషయం. వాళ్ళు కూడా ఒక విధంగా వాళ్ళు కూడా ఫీల్ అయ్యేది ఏంటంటే ఇది ఒక గొప్ప అవకాశం, మ్మ్. ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు కదా, మ్మ్. అవును సార్. రేర్. అవును. రేర్ అని కదా, మన జీవితకాలంలో కూడా మనం చేయలేం. మ్మ్. భగవంతుడు టెంపుల్ ఉంటే దర్శనం చేసుకొని రావడం తప్ప మ్మ్. అట్లా. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరం కూడా కలిసికట్టుగా దాన్ని తక్కువ డేస్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేసాం. అలాగే సక్సెస్ అయింది. మ్మ్. సో ఈ నిర్మాణంలో ప్రతి అంటే తాజ్మహల్ కట్టిన కూలీలు కానించి అంటారు కదా, మ్మ్. అవును సార్. పేరు షాజహాన్కి వచ్చింది కట్టించినోడికి. మ్మ్. అట్లా కాకుండా మ్మ్. ఇదందరూ కూడా భాగస్వామ్యమే. అక్కడ మ్మ్. కర్ర లేపి కట్టినవాడు కానించి ఇట్లా దాన్ని ప్లానింగ్ చేసినవాడు కానీ, సూపర్వైజర్ కానీ, డిజైనర్ కానీ మ్మ్. వాళ్ళందరికి కూడా భాగస్వామ్యం ఉన్నట్టే లెక్క. నా ఒక్కడిది అయితే కాదు. ఓకే సార్. రాముడు అందరి వాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ సార్.